భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది, అలాగే 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల వరకు సూర్యుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుంభరాశి వారికి సప్తమ స్థానంలో సూర్యుడు సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలే ఇస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులకు వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా లేదా వారి బిజినెస్ పార్ట్నర్ ద్వారా బాగా లాభపడతారు. ఇక సూర్యుడు సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుంభరాశి వారికి సూర్యుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ జనరల్గా న్యాచురల్గా అయితే సూర్యుడు ఎక్కువగా చెడు ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అష్టమ భావంలో ఉన్న సూర్యుని వ్యతిరేకత వలన ఎక్కువగా యాక్సిడెంట్స్ కావడం, లేదా శరీరం మీద గాయాలు, దెబ్బలు తాకడం, లేదా వీరి జీవితంలో ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఫినాన్షియల్ లాసెస్ వీరి బిజినెస్లో రావడం లాంటివి జరుగుతాయి. అలాగే ముఖ్యంగా వీరు లాంగ్ జర్నీస్ చేయకపోవడమే ఉత్తమం. మరీ ముఖ్యంగా వీరు కొత్తగా ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడమే మంచిది. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే కుజుడు కుంభరాశి వారికి పంచమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు పెద్దగా అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వడు, వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. ఇక్కడ కుజుని సంచారం వలన ఈ రాశి జాతకులకు ఏదో తెలియని ఆందోళన, భయానికి గురవుతారు. కాబట్టి మీరు ఎలాంటి సమయాల్లో అయినా కూడా స్ట్రెస్, ప్రెషర్ ఫీల్ అవ్వకుండా, భయపడకుండా కామ్గా, కూల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే కుంభరాశి వారికి షష్టమ స్థానంలో సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులు వారు చేస్తున్న జాబ్లో బాగా రాణిస్తారు, మంచి సక్సెస్ని పొందుతారు. ఇక బుధుడు సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల వరకు ఈ సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుంభరాశి వారికి సప్తమ స్థానమైనటువంటి సింహరాశిలో బుధుడు సంచారం చేయడం ద్వారా వీరికి ఎక్కువగా మంచి ఫలితాలే ఇస్తాడు. ముఖ్యంగా బుధుడు ఈ రాశి వారికి వారి లవ్ లైఫ్లో సక్సెస్ని సూచిస్తున్నాడు. అంటే వీరు వారి ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు. అలాగే ఈ బుధుని వలన ఈ రాశి జాతకులకు వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా బాగా కలిసి వస్తుంది. ఇక బుధుడు సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు కుంభరాశి వారికి అష్టమాధిపతి అయి అష్టమ భావంలో సంచారం చేయడం ద్వారా కుంభరాశి వారికి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు, అలాగే విపరీత రాజయోగాన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ బుధుడు కన్యా రాశిలో కేతువుతో కలిసి ఉండడం వలన, అలాగే ఇక్కడ కేతువు డామినేషన్ వలన బుధుడు తన బలాన్ని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వలేని స్థితిలో ఉంటాడు. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు నీచ స్థానంలో ఉంటాడు. ఇక్కడ శుక్రుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి మీరు మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ శుక్రుడు సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే కుంభరాశి వారికి నవమ స్థానంలో ఈ శుక్రుడు సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు నవమ స్థానంలో సంచారం చేయడం ద్వారా ఈ కుంభరాశి వారికి ఈ శుక్రుడు న్యాచురల్గా, జనరల్గా శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి వారి తల్లి ద్వారా, లేదా వారి సిస్టర్స్ ద్వారా, లేదా వారి భార్య ద్వారా ఈ కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది.
అంటే ఈ కుంభరాశి వారికి ఈ శుక్రుని అనుకూలత వలన ఒక స్త్రీ రూపకంగా వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే కుంభరాశి వారికి చతుర్థ భావమైనటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు బృహస్పతి అనుకూల ఫలితాలే ఇస్తున్నాడు. తద్వారా ఈ రాశి జాతకులకు అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ ద్వారా బాగా కలిసి వస్తుంది. అలాగే వీరు ఇల్లు, స్థలాలు, భూములు, పొలాలు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే కుంభరాశి వారికి మీ యొక్క జన్మరాశిలోనే సంచారం చేస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు ఏలినాటి శని ప్రభావం అనేది అయితే విస్తారంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి జాతకులు వారి జీవితంలో అనేక విషయాలపై ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. వాటిలో ముందుగా డబ్బు, ధనము, ఆరోగ్యము, అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, ఫ్యామిలీ మెంబర్స్, మ్యారేజ్, వివాహం, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే మాత్రం అనుకోని ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నష్టపోవడం జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. కాబట్టి వీరు నేను చెప్పిన విషయాలపై ఎంతో శ్రద్ధ వహించాలి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రాశి జాతకులు వీరికి ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం నుండి బయటపడాలి అని అనుకుంటే వీరు నన్ను సంప్రదించవచ్చు. తగు రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ రాహు కుంభరాశి వారికి ధనస్థానం ద్వితీయ భావంలో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ రాహు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారికి డబ్బు, ధనం, ఫినాన్షియల్ గా కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. కాబట్టి ఈ రాశి జాతకులు వారి డబ్బు, ధనానికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాహు వలన వీరికి రావాల్సిన డబ్బు లేట్గా రావడం, లేదా వీరికి ఉన్నటువంటి మనీ రీసోర్సెస్ తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు డబ్బును పొదుపుగా వాడుకోవాలి. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే కుంభరాశి వారికి కేతువు అష్టమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కేతు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. జనరల్ గా మొండి గ్రహం అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆ రాశి వారికి శరీరం మీద గాయాలు, యాక్సిడెంటల్ గా, ఇన్సిడెంటల్ గా దెబ్బలు తాకడము, లేకపోతే ఫినాన్షియల్ గా జీరో అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు వారి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. అలాగే వీరు ఎక్కువగా లాంగ్ జర్నీస్ చేయకపోవడం ఉత్తమం. వీరి సొంత వెహికల్స్ పై జర్నీ చేయకపోవడం ఉత్తమం. కాబట్టి ఈ రాశి జాతకులు వారికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే వారు వాడే వెహికల్ కి ఇన్సూరెన్స్ చేసుకోవడం చాలా ఉత్తమం, శ్రేయస్కరం. అలాగే ఈ రాశి జాతకులకు కేతు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వీరు ఎవరితో ఇతరులతో వాదనలు పెట్టుకోకపోవడమే ఉత్తమం. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.